నన్ను అనేవాళ్ళందరికీ సవాలు విసురుతున్నా. ఇప్పుడు ఆయన కేసు ఉంది కదా, వీరమాచార్య పోయాడు అన్న. సేమ్ రుజువు చేస్తే ఆయన నా డైట్ చేశాడని రుజువు చేస్తే నా డైట్ ప్రోటోకాల్ మొత్తం ఇవాళ వీరమాచార్య చెప్పవసలా. ఈ 9 ఏళ్ల నుంచి నేను పబ్లిక్లో కృష్ణానదుడి నుంచి ప్రపంచవ్యాప్త అమెరికా దగ్గర నుంచి దుబాయ్లో, అరబ్ కంట్రీస్, చైనాలు, ప్రతి చోట డాక్టర్ కాన్ఫరెన్స్ దగ్గర నుంచి మాట్లాడిన వీడియోలు ఉన్నాయి. నా డైట్ తీసుకున్నా ఎవరికైనా తెలిసి ఇవాళ రామకృష్ణ చెప్పవసలా. రామకృష్ణ డైట్లో మందు తాగచ్చా, ఆవు బయటలు తాగచ్చా, రామకృష్ణ డైట్లో కిలో స్వీట్లు తినచ్చా రోజు డైట్తో పాటు? చెప్పండి రా, చెప్పండి. రామకృష్ణ డైట్లు ఎన్ని ఉన్నాయా? ఇప్పుడు మందు వేసుకొని అన్నామంటే ఏంటి ఇప్పుడు మీనింగ్? అయినా నేను నా డైట్ చేసింది ఇప్పుడు 5 ఏళ్ల క్రితం. నా డైటే చేయలేదు కదా, నువ్వు ఎట్ట చెప్తావు? గాడిదే నీకేం తెలుసు సమాచారం? సో మీ పైన కూడా దుష్ప్రచారం అది. ఈ ఏడుపు ఎప్పుడు ఉందండి? ఇప్పుడు మొన్న తారకరత్న చనిపోయాడు, సినిమా యాక్టర్. ఆయన కూడా మీ డైట్ వాడారు అనేది. ఇంకొక గాడిదలు, హేతువాది గాడిదలు. హేతువాది గాడిదే మేము సేమ్ మీరు ఇందాక చెప్పిన హేతువాది గాడిదలు. ఇప్పుడు ఇందాక హేతువాదులు అన్నారు చూసారా మీరు, ఆ గాడిదలు చేసింది ఏంటంటే తారకరత్న చచ్చిపోతే వీరమాచార్య డైట్ అని మాట్లాడారు, చెప్పారు కదా. నేను సవాల్ ఇసిరా, తారకరత్న నా డైట్ ఒక్కరోజు చేశాడన్న, తారకరత్న కానీ వాళ్ళ ఫ్యామిలీలో నన్ను కలిశాడన్న, అసలు నా డైట్ చేశాడన్న, అతను ఏం మెనూ తిన్నాడు అంతా మొత్తం నాకు తెలుసు, అందరికి తెలుసు, ఫ్యామిలీలో అందరికి తెలుసు. నా చేయలేదు కదా. మరి హేతువాది వెరిఫికేషన్ ఎలా మాట్లాడతారో గాడిదే? ఆ గాడిదని కూడా అడుగుతున్నారు. నేను ఓపెన్ ఛాలెంజ్ చేశా, అరే నా జీవితంలో తారకరత్న కలవలేదు, అతను నా డైట్ చేయలేదు, అతను ఏం మెనూ తిన్నాడు కూడా నాకు అలా క్లోజ్ సర్కిల్లో నాకు తెలుసు. అట్లా కాదు, ఇప్పుడు మీకు తెలియకుండా మీరు పెట్టిన వీడియోలు చూసి ఎవరో ఫాలో అయ్యి ఉండొచ్చు. ఏమండి నన్ను కలిస్తే నేను చెప్తానండి. అది వాళ్ళు అంటే నా డైట్లో బిర్యానీలు ఉన్నాయా? మందు ఉందా? లేదు. మందు ఉందా? లేదు కదా. మరి బిర్యానీ చేసి మందు కొడితే నా దగ్గర నుంచి నా డైట్ చేసినట్టు ఏంటి? ఎవరైనా చెప్పండి. అట్లా బిర్యానీ తిని మందు కొట్టే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. 3 మంది ఉన్నారు, పర్వతాన్ని ఉన్నారు కదండి. ఈ ప్రపంచంలో హైయెస్ట్ డెత్ కాజ్ ఏంటి? హార్ట్ స్ట్రోక్. ఇప్పుడు ఏంటంటే వీడు ఆశ్చర్యపోయింది. నిజానికి అక్కడ ఏం చేశారంటే యాక్చువల్గా ఈయన చేశాడు. ఈయన నా ఫ్రెండ్ అని తెలుసు, అందరికీ తెలుసు, సొసైటీలో అందరికీ తెలుసు. నా ఫ్రెండ్ అయితే చేసేయాలండి. నా కూతురు, నా కొడుకో, నా తల్లి, నా తండ్రి ఉంటారు. అంటే వాళ్ళు చేస్తే తగ్గుద్ది, నేనైనా చేస్తే తగ్గుతాను కానీ జస్ట్ నా చుట్టాలు అయిపోతే తగ్గిపోద్దా? మీరు నా ఫ్రెండ్ అయితే మీ షుగర్ తగ్గిపోద్దా? నా డైట్ చేస్తే తగ్గుతుందా మీకు? ఆ గాడిదలకి కామన్ సెన్స్ ఉండద్దు. దున్నపో తినేదని ఎవడు అంటాడు, దోణ కట్టేమని అంటావా నువ్వు? వెరిఫికేషన్ ఉందా నీకు? వెరిఫికేషన్ ఎందుకు పోతారు ఆయన? అయినా ఒకటండి, ఒకవేళ పోయారు అనుకోండి, ఈయన ఒక్కడే పోతాడా? లక్షల మంది పోతారుగా. నా డైటింగ్ ఓ మీటింగ్ పెడితే 25,000 మంది 8 గంటలకు వచ్చిన సంఘటనలు మీకు తెలుసు. 25,000 మంది నా మీటింగ్ వినటానికి వచ్చారు అంటే ఎన్ని లక్షల మీద ప్రభావం చూపించుంటే 25,000 మంది వచ్చి 8 గంటలకు వచ్చినంటారు నా మీటింగ్ని. అంటే నేను సమాజం మీద అంత ఇన్ఫ్లుయెన్స్ చూపించాను కదా, ఆ ఫలితాలు ఉండబట్టాక చెప్పిందంతా. మరి ఇంతమంది ఉంటే వీళ్ళందరూ పోంది, ఇవాళ వరకు ఒక్కడన్నా బయటకు వచ్చాడు. ఇప్పుడు నిజంగా హాస్పిటల్లో జరిగిన మీరే పేపర్లో బోళ్ళేస్తారు, ఎక్కడ పోయాడు వాళ్ళు దాడి చేశారని. ఏదిరా మరి నా మీద ఒక్కడు రాలేదరా? పైగా నేను ఏం చేస్తాను అంటే ఇదంతా ఒక పెద్ద కుట్రలో భాగంలేండి, ఒక పెద్ద ముఠా పనిచేస్తుంది. ఇప్పుడు మనకి వాళ్ళు వచ్చిన ఫలితాలు చూసిన తర్వాత తడుస్తున్నాయి, నిజంగా తడుస్తున్నాయి, ఫ్యాంట్లు తడుస్తున్నాయి. తడిసినాక అంటే వ్యాపారంగా అడ్డమనే వేరే లేదు, వ్యక్తిగత ఏముంటుంది, నా మీద వ్యక్తిగత లేదు, వాళ్ళకి లేదు. ఇలాంటి బయటకు వస్తే వ్యాపారం అండి. మన సిద్ధుత్ కూడా చూడండి, క్యాన్సర్ బయట కానీ మీద గిరుచుపడ్డారు. అవును, అతను ఏం చేశాడు, అతని భార్యకి క్యాన్సర్ వచ్చింది, ఆవిడ డాక్టరే, ట్రీట్మెంట్లన్నీ చేయించాడు, సచ్చేదాకా వెళ్ళిపోయింది. ఇంకా రోజుల్లో బతుకుతుంది అన్నారు, 3% ఛాన్స్ రోజుల్లో బతుకుతుంది అన్నారు. లాస్ట్ ఆప్షన్ బయటకు వచ్చి నేను 9 ఏళ్ళని చెప్తున్న సిద్ధాంతం గ్లూకోజ్ను పెంటకొప్పల పారేసి అన్నమాట ఆయనే చెప్పాడు, నేను చెప్పలే. ప్లస్ న్యాచురల్ పద్ధతులు వెళ్ళి తగ్గించుకున్నాను, తగ్గిన టెస్ట్ వాళ్ళు పెట్టాడు. ఆయనకి హాస్పిటల్ లేదు, ఆయన డైట్లు చెప్పడు, అనుభవం చెప్పాడు, రిపోర్ట్లు పెట్టాడు. అనుభవం చెప్పగానే ఎంత రుచిపడ్డారు చూడండి. అంటే ఆల్టర్నేటివ్ వస్తుందంటే అతి కొద్ది మంది ఉండే ప్రాబ్లం. నన్ను ఒక రాజకీయ నాయకుడు అడిగాడు ఒకసారి, రామకృష్ణ గారు మీ మూలన మీరు ఇట్లా చెప్తా వెళ్తా అంటే కోట్ల మంది కోట్ల పెట్టుబడి పెట్టిన హాస్పిటల్ పరిస్థితి ఏంటండి అన్నాడు. నేను అన్నాను, కోట్ల పెట్టుబడి పెట్టిన 2-3 వ్యక్తుల గురించి మీరు మాట్లాడుతున్నారు, కోట్లాది మంది ప్రజల గురించి నేను మాట్లాడుతున్నాను. ఆ ప్రజల్లో మీరున్నారు, మీ అమ్మా నాన్న కూడా ఉన్నారు, గుర్తుపెట్టుకున్నాను. ఆయన షాక్ అయిపోయాడు. అంటే నిజమే కదా అది, నేను కోట్ల మంది ప్రజల తరపున మాట్లాడుతున్నా, నాకేం వస్తుంది ఇందులో చేస్తే, ఏముంది దానికంత? అంటే అర్థమైందా? ఇప్పుడు నేను ఈ ద్వారా మాట్లాడాడు కదా, ఆ అజ్ఞానికి నేను సవాల్ ఇస్తున్నా, బహిరంగ సవాల్. నువ్వు పెట్టావుగా, ఫ్యామిలీని కూర్చోబెడదాం, నా డైట్ చేశాడు లేదా నా డైట్లో చనిపోయాడు అని కనుక ప్రెస్ నీ ఇష్టం వచ్చిన ఛానల్కి వెళ్ళు, నీ ఇష్టం వచ్చిన ఛానల్కి సెలెక్ట్ చేసుకో, నీ వెనకమాల ముఠా ఉందిగా, మొత్తం ముఠా కూర్చుందాం, అది రుజువు చేయండి. చాట్ని ఆడవటం ఎందుకు, ఓపెన్గా పెడదాం. పబ్లిక్ ఫారంలో ఫ్యామిలీ మెంబర్లు అందరూ కూర్చుంటారు, అసిస్టెంట్లు అందరూ వస్తారు. ఇది డైట్ మూలన కనుక ప్యానల్ కనుక తీర్మానిస్తే అక్కడికక్కడే క్యాన్సిలేషన్ చెప్పి నా డైట్ క్యాన్సిల్ చేసి వెళ్ళిపోతా. నీకు సిగ్గుంటే నువ్వు నీ పోస్ట్ డాక్టర్ దానికి రాజీనామా చేసి మూసుకుని ఇంట్లో కూర్చుంటావు, మూసుకుని. 2, నీ బతుకులో ఎప్పుడన్నా హార్ట్ స్ట్రోక్ వచ్చిందని ఒక ఆయనకి వేసావు, పెట్టావు. నీ బతుకులో ఎప్పుడన్నా రోజు కొన్ని కోట్ల మంది, లక్షల మంది హార్ట్ స్ట్రోక్తో చనిపోతున్నారు. ఈ ప్రపంచ లీడింగ్ డెత్ కాజ్ హార్ట్ స్ట్రోక్ వేసావు ఎప్పుడన్నా?
నీ బతుకు ఎప్పుడు నేసావు అంటే ప్రాణం అది కాదా, నువ్వు తీస్తే ప్రాణం కదా. నీ హాస్పిటల్లో నీ మందులు వాడతా, నిన్ను నమ్ముకుని నీ దగ్గర స్టంట్ వేసుకుని 10 ఏళ్ళ నుంచి మందులు వాడతా, స్ట్రోక్ వచ్చి చచ్చిపోయి నేను ఎంతమంది చూపిస్తాను, ఏం చేస్తావు ఒక్కొక్క కేసుకి ఏం చేస్తావు నువ్వు? ఎవరో ఒకరు బాధ్యులు ఉండాలి కదా. నువ్వు ఎవరో ఒకటి బాధ్యత ఉండాలిగా. ఇప్పుడు దీనికి 5 ఏళ్ల క్రితం డైట్ చేసి షుగర్ తగ్గించుకుంటే ఇది కరోనాకు ముందు, మధ్యలో నా డైట్ చెప్పి నాకు అంటకట్టావు, బాగుంది అంటే ఈ ఏడుపు అనమాట. పెట్టావు కదా. ఇప్పుడు నేను సవాల్ నేను అంతకుముందు తారకరత్నం గురించి ఆ గొట్టంగాడు ఎవడో హేతువాది గాడు ఉన్నాడు కదా, ఆ గొట్టంగాడు కూడా సవాల్ ఇస్తున్నాను. ఆ గొట్టంగాళ్ళందరికీ దమ్ముంటే బయట పెట్టండి రా, తారకరత్నం నన్ను కలిశాడు చేశాడని కానీ ఇదని కానీ. అయినా అరే గాడిదలు కాకపోతేనండి వీళ్ళు, నా వైడియాలన్నీ బయటకు ఉన్నాయి. ఇదిగో రామకృష్ణ నైట్లో ఆయన పోయాడు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, అంటే కొబ్బరి నూనె తాగిపోయాడా, మరి కేరళలో అంతా చచ్చిపోవాలిగా, లేకపోతే నెయ్యి వేసుకుంటూ పోయాడా, మరి మా తాతలు తాగారుగా, వాల్నట్ తింటే పోయాడా, చికెన్ తింటే 1/4 కిలో చికెన్ తింటే పోయాడా, 1 కిలో కోడిగుడ్లు తింటే పోయాడా, దేని మనం పోయాడరా గాడిదలారా, ఒక గాడిదే దేని మనం పోయాడరా. సైన్స్ చదువుకున్నావుగా, గీత మలేసాడు కాదుగా, మెకానిజం అంటావుగా, ప్రతిదానికి బొక్కలో మెకానిజం చెప్పు, ఏ మెకానిజం చచ్చిపోయాడు, నా వీడియోలో ఓపెన్గా ఉన్నాయి. అరే గాడిదే చెప్పు. నువ్వు గనక అది చేస్తే ఆ ఫ్యామిలీతో చెప్పు, ఫ్యామిలీ కంటే ఎక్కువేం కాదుగా. వీళ్ళు ఏంటంటే ఏం గోతికాడు నక్కలు అంటారు చూసారా, గోతికాడు నక్కలు ఎవడో వస్తారో ఆ చచ్చిపోగానే ఒకటి అంటిద్దాం, బురదేద్దాం, సత్యానికి ఎవరు నిలబడలేదు. మీరు చెప్పిన హేతువాది కూడా ఎవరు నిలబడలేదు. నేను మీ ఎదురుకుండా మీ దాంట్లో మీ ఇంటర్వ్యూలో మీరు పాత ఛానల్ ఉన్నప్పుడు నేను మీ ఛానల్లో సవాల్ చేశాను, రారా చూసుకుందామని. మరి నా ముందుకు ఎందుకు రావట్లేదు? ఇప్పటికైనా సరే మీ ముందు మళ్ళా సవాల్ విసురుతున్నా. ఈ హేతువాద దొంగల ముఠాగాళ్ళు అందరినీ, అంటే ముఖ్యం అందరు వేరే సపోర్టర్లు ఉన్నారండి హేతువాదులు. ఈ కొంతమంది చీడపురులు ఉన్నారు. వీళ్ళు ఏంటంటే ఈ వాళ్ళ దాంట్లో డాక్టర్లు ఉన్నారు, వాళ్ళ సంఖ నాకాలి వీళ్ళు, వాళ్ళ ఇచ్చకం కోసం కావాలి వీళ్ళు. సో వాళ్ళ ఇచ్చకం కోసం హేతువాదాన్ని కూడా చంపేస్తారు ఈ గాడిదలు. ప్రూవ్ చేయాలంట. ఏంది వీళ్ళు ప్రూవ్ చేసేది? మెకానిజం అంటారండి. మెకానిజం చెప్పు అంటాడు ఒక గాడిద వచ్చి. మెకానిజం అంటే ఏంటో చెప్పనా మీకు, నేను సింపుల్గా చెబుతానండి. మెకానిజం అంటే ఇప్పుడు షుగర్ తగ్గడానికి మెటఫార్మిన్ టాబ్లెట్ ఇస్తారండి. ఇదేం చేస్తుందంటే లివరు, ఇప్పుడు మన లివర్ ఏం చేస్తుందంటే గ్లైకోజన్ రిజర్వ్ నుంచి మన శరీరంలో గ్లూకోజ్ని రిలీజ్ చేస్తుంది మనకు అవసరమైనప్పుడు. ఇప్పుడు నేను నిన్న ఎప్పుడో తిన్నానండి, ఇప్పుడు మీ ముందుకు వచ్చిన ఏ ఎనర్జీతో మాట్లాడుతున్నాను, నేను తిన్నదా ఎప్పుడో ఎనర్జీ అరిగిపోయింది, గ్లైకోజన్ అనే రిజర్వ్ నుంచి తీసుకుని ఇప్పుడు నేను మీతో మాట్లాడుతాను, మీరు నాతో మాట్లాడుతున్నారు. ఇదేం చేస్తుందంటే మీరు ఎప్పుడైతే మెటఫార్మిన్ ఎత్తారో ఈ రిజర్వ్ ఆపేస్తుంది. ఓకే, ఈడు చెప్పే అంటే రిజర్వ్ ఆపుతుంది. దానివల్ల మీరు పెళ్ళిళ్ళకి వెళ్తే చూడండి ఏమంటారు, అరే షుగర్ పేషెంట్లు ఉన్నారా, 12 అయింది పెట్టండి అంటారు. ఇప్పుడు నేను మీకంటే బలవంతుండండి, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇద్దరం పెళ్ళికి వెళ్ళాను సార్, నేను మీకంటే దృఢంగా ఉన్నా, కానీ నేను షుగర్ పేషెంట్ని. కానీ అక్కడికి వెళ్ళిన 12 అయ్యేటప్పటికి నేను పడిపోతే మీరు పడిపోరు. ఎందుకు పడిపోరు తేడా? మీకంటే బలమైన నేను ఎందుకు పడిపోయిన 12 మీరు ఎందుకు పడలా? నేను ఎందుకు పడ్డానంటే నేను షుగర్ని తగ్గించడానికి ఒక దౌర్భాగ్యం ముందు ఇంటి దగ్గర వేసి బయలుదేరా, మందు వేసుకున్నా, అది షుగర్ లో చేస్తుంది. లో వెళ్తే హైపోగ్లైసిస్ వచ్చి పడిపోతాం. అలా పడకుండా ఉండాలంటే నేను ఆ జబ్బైన షుగర్ని తినాలి. అది నేను తినకుండా వచ్చే పెడతారని అక్కడ భోజనం లేట్ అవుతుంది, నేను కళ్ళు తిరిగి పడిపోతా. ఎందుకంటే నేను వేసుకున్న మందు నేను పడేస్తుంది. అదేం చేస్తుంది? టెక్నికల్గా చేసే ప్రాసెస్ ఏంటి, లివరు గ్లైకోజన్ రిజర్వ్ అన్నాను కదా ఇప్పుడు మనం మాట్లాడుతుంది, ఆ రిజర్వ్ని రిలీజ్ చేయకుండా ఆపుతుంది. ఓకే, అప్పుడు నాకు నేను తిన ఆహారం లేదు, నాకు గ్లైకోజన్ నుంచి రిజర్వ్ రావట్లేదు కాబట్టి నేను పడిపోయా. ఆహారం నాకు నీరసం అందక. మరి మీరు ఎందుకు పడలా? నరసింహరావు గారు ఎందుకు పడలా? నరసింహరావు గారు తినకపోయినా ఆయన గ్లైకోజన్ రిజర్వ్ పని చేస్తుంది, చక్కగా గ్లూకోజ్ అందులోంచి డ్రా చేసుకుని చక్కగా మీరు మెదలకుండా కూర్చున్నారు. మీకు 2 గంటలు 3 గంటలు పెట్టి మీరేం పడరు. ఎందుకని మీకు రిజర్వ్ ఉంది కదా, రిజర్వ్ నాకు రిజర్వ్ ఆపింది ఆ ముందు వెళ్ళి. ఇప్పుడు వీడు మెకానిజం ఏం చెబుతాడు, మెట్ఫార్మిన్ వెళ్ళి ఈ దేన్ని అడ్డుకుని లివర్లో అది బయటికి రాకుండా ఎలా ఆపిందో ఆ మెకానిజం చెబుతాడు. షుగర్ తగ్గే మెకానిజం ఉండాలి వాళ్ళ దగ్గరే. అర్థమైందా? షుగర్ తగ్గ డయాబెటీస్ తగ్గే మెకానిజం ఉందా? ఉంటే నేను 2 కోట్లు ఛాలెంజ్ అయితే తోకముడి చెందు పారిపోయి వీళ్ళంతా. సో మీరు తగ్గించగలరా? జాగ్రత్తగా. షుగర్ తగ్గనాడు ఎవడు ఉంటాడండి, టిపికల్ షుగర్ కేసు ఏదైనా తగ్గి తీరాల్సిందే. అది వాటి మాట. జాగ్రత్తగా రండి. అట్లానే అంటే చిన్న సబ్జెక్ట్ గానే కొలెస్ట్రాల్ ఉంది, లివర్ కొలెస్ట్రాల్ తయారు చేస్తుంది మన శరీరానికి అవసరమైంది. వీళ్ళు ఏం చేస్తారు, స్టాటిన్ ఇచ్చే ఉంటారు. స్టాటిన్ ఏం చేస్తుంది, లివర్లో కొన్ని వాటిని ఆపి స్టాప్ చేయడం ద్వారా లివర్ కొలెస్ట్రాల్ తయారు చేయకుండా ఆపుతుంది. మరి గుండె జబ్బులు ఆపదుగా. ఈ బొక్కలో మెకానిజం అంతా నీ మందులు ఏం పని చేస్తున్న మీద ఉంటుంది, తొక్కలో మెకానిజం అంతా. జబ్బు తగ్గించడం ఒక్క మెకానిజం లేదు. నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ సూట్ కడుతున్నా సార్, మీరు చెప్పండి, జలుబు తగ్గుతుందా? సైకిల్ కదా 7 days. 7 days మీరు మందు వేసారు, తగ్గుతుందా? వేసినా అయిపోయినా ఒకటి. దగ్గు, జ్వరం తగ్గుతుందిగా. జ్వరం తగ్గదు. జ్వరం తాలూకు నష్టమైన వేడి ఒక 6 గంటల పాటు అదుపులో ఉంటుంది. 6 గంటల తర్వాత టాబ్లెట్ అయిపోతే 6 గంటల తర్వాత అయిపోతే మళ్ళీ వచ్చేస్తుంది. వేసిన అయిపోయి 4 రోజులు. డయాబెటీస్ జన్మలో ఒకటి తగ్గింది, చచ్చే వరకు మందులు వాడాలి. బీపీ చచ్చే వరకు, థైరాయిడ్ చచ్చే వరకు, గ్యాస్ చచ్చే వరకు కదా. సోరియాసిస్ తగ్గదు, ఆటోమెడిసిన్స్ తెలియదు, టైప్ 1 అసాధ్యం, ఒకరోజు చెప్పిన చచ్చిపోతారంటాం. అసలు మీకు ఏం తగ్గుతుంది?
సర్జరీలు మాత్రం చేయగలుగుతున్నాను. అది వేరే, దేవుళ్ళు దండం పెడదాం, మీరు పెడతేయండి. మీరు గనక నాణ్యం ఎట్ట చూపిస్తున్నారు, నేను బొమ్మంటున్నా మీరు బొరుసు అంటున్నారు, ఒకటి కరెక్ట్, రెండో దొంగల ముఠ. అది దేవుళ్ళు సర్జరీలు, గ్యాస్ట్రోంటాలజీలు, మత్తు మందులు, చేతిలో అన్నం పెడదాం, ఆ మోడర్న్ సైన్స్, ఇది అందరిది, సైన్స్ అందరిది. వాళ్ళు అలోపతిలు, వాళ్ళంతా సర్జన్లు, ప్రోటోకాల్ ఇచ్చేసిందంతా దేవుళ్ళు అండి. వాళ్ళంతా ఎవడైనా సరే అది కావాల్సిందే. వీళ్ళు అంటే అట్లా అని చెప్పి ప్రతిదానికి మీరు వెళ్ళి అన్ని మీరే చేసేయగలరా చెప్పండి? ఎన్టీ రామారావు చిరంజీవిరావు డాన్స్ చేయలేడని చెప్పే కదా. ఎన్టీ రామారావు గొప్పడు కూడా చిరంజీవిరావు డాన్స్ బ్రేక్ డాన్స్ చేసేయగలడు ఆయన, అంతే కదా. అది పరిమితం ఉంది కదా, దానికి అందరికైనా పరిమితులు ఉంటాయి కదా. మీరు ఇది చేయలేరు కదా. నేను మాట్లాడేది కేవలం లైఫ్ స్టైల్ డిసీజులకు ఉండే మందుల గురించి. మిగిలిన వాళ్ళందరూ ఎందుకు మాట్లాడుతున్నారు చెప్పండి? అంతే కదా. ఇంతమంది ఎందుకు చనిపోతున్నారు? ఫస్ట్ లీడింగ్ డెత్ కాజ్ ఏంటి? సరే మీరు అన్నారు కాబట్టి ఒక మన ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం, ఫిగర్స్. నా ఫిగర్ని డివైడ్ చేసి ఎవరికైనా సవాల్. ఫస్ట్ లీడింగ్ డెత్ కాజ్ ఇన్ ది వరల్డ్ హార్ట్ స్ట్రోక్స్. సుమారు ఒక 7 లక్షల మంది ఉంటారు అనుకోండి. అమెరికా తీసుకుంటే ఒక సంవత్సరంలో 7.5 లక్షల మంది ఉన్నారు అనుకోండి. సెకండ్ లీడింగ్ డెత్ కాజ్ ఈజ్ క్యాన్సర్, గత 40 ఏళ్ళ నుంచి ఇంతే. థర్డ్ లీడింగ్ డెత్ కాజ్ ఈజ్ బ్రెయిన్ స్ట్రోక్, 150,000 మంది ఉంటారు అనుకోండి. ఫోర్త్ లీడింగ్ డెత్ కాజ్ ఏంటి తెలుసా? ఇంచుమించు దాంతో సమానంగా, మూడో దాంతో సమానంగా ఎండి డాక్టర్లు ఇచ్చిన చవట వైద్యం. అవునా? అఫీషియల్గా 40 ఏళ్ళ నుంచి ఎండి డాక్టర్లు లీగల్గా, చట్టబద్ధంగా, న్యాయపరంగా, మెడికల్లో అప్రూవ్డ్గా ఇచ్చిన మెడిసిన్స్ కారణంగా చచ్చిపోయే సంఖ్య ప్రపంచంలో 4వ రీజన్. ఆన్ వాట్ బేసిస్ మీరు చెప్తున్నారు? నేను మొత్తం ఫిగర్స్, ఇది అందరికీ తెలుసు, మీరేం విభేదిస్తాం కూడా ఇవ్వలేడు దీన్ని. ఆఫీషియల్ రికార్డ్స్. మీకు తెలుసుగా కరోనా టైంలో దగ్గర నుంచి ఏం జరిగిందో. ఇప్పుడు ఇదే గాడిద బాలసుబ్రహ్మణ్యం చచ్చిపోయినప్పుడు, ఇప్పుడు నేను ఇందాక అన్న గాడిద బాలసుబ్రహ్మణ్యం నవ్వుతా పాటలు పాడితే వెళ్ళాడు హాస్పిటల్కి. మరి చచ్చిపోయినప్పుడు ఈ గాడిద ఒక ట్వీట్ పెట్టలేదే, ఫేస్బుక్లో ఒక పోస్ట్ చేయలేదే అల్లోపతి వైద్యం కారణమని? ఆ గాడిద ఒక్కటి కూడా వేయలేదే. మరి పునీత్ రాజ్కుమార్ చచ్చిపోయినప్పుడు, ఇతరత్ర వాళ్ళు చచ్చిపోయినప్పుడు ఈ గాడిద ఒక్కటి కూడా వేయలేదే. ఇవాళ ఇంత హైయెస్ట్ డెత్ రేట్ నేను చెప్పా కదా ప్రపంచంలో తిరగలేని హార్ట్ స్ట్రోక్ అని. హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్ ఎవడో నా డైట్ చేయలేదే. మొత్తం మీ అకౌంటేగా. అయితే నా అకౌంట్ లేదు, మీ అకౌంట్ అంతేగా. ఏది వేయలేదే. మరి నీ అకౌంట్ వేసుకోలేదరా? రెస్పాన్సిబుల్ ఉంటాడుగా. ఒక హార్ట్ స్ట్రోక్కి ఎప్పుడో 5 ఏళ్ల క్రితం డైట్ చేసి షుగర్ తగ్గించుకున్న ఆయన, ఆ తర్వాత సెడెంటరీ లైఫ్లో ఒక్క అడుగు కూడా ఎక్సర్సైజ్ చేయడు, విపరీతమైన లావు, ఒబెసిటీ, సాయంత్రం బూజింగు, మధ్యాహ్నం స్వీట్స్, ఫుల్గా వెజిటేరియన్లో బాగా తీసుకునే పర్సను ఆయన సెడెంటరీ లైఫ్ స్టైల్తో హార్ట్ స్ట్రోక్లో 70 ఏళ్ళ రాదా? కొత్త అంటారా గాడిదే? అడ్డగాడిదే కొత్త అంటారా? చూడలేదా మీరు ఎప్పుడు హార్ట్ స్ట్రోకులు రావటం? డాక్టర్లు ఎంతమంది పోయారు స్ట్రోకులతో చిన్న వయసులో? ఎంతమంది పోయారా? మీ ట్రీట్మెంట్లోనే పోయింది అని అంటే. రెండో పాయింట్, ఇక్కడ ఎక్కడ చచ్చిపోయాడు ఆయన? నడిచెళ్ళాడు, స్ట్రోక్ వస్తే పోలా. హాస్పిటల్కి వెళ్ళేటప్పటికి స్ట్రోక్ లేదు, అడ్మిట్ అయిన తర్వాత హాస్పిటల్ వచ్చింది. నడిచెళ్ళాడు అంటే ఎలా వెళ్ళాడు? ఎక్కడొచ్చింది? ఎవరు చంపేశారని ఇప్పుడు నేనంటే ఎవడో అసలు ఆరోపించాల్సింది ఎవడో? చవట వైద్యం. ఇన్సులిన్ పోతే ఆడెవడో చెబితే ఇన్సులిన్ మానేస్తే నేను నా డైట్ ఉన్నంత వరకు చేయండి అని చెప్తా, మీరు మానేసి చేయండి అంట. తర్వాత పోస్ట్ డైట్ చేయండి అని చెబుతా. నాది మొత్తం పాటించాలి కానీ ఇందులో సగం తీసుకున్నామంటే ఎట్లా కుదురుద్ది? కంప్లీట్గా ఉండాలి కదా. ఇప్పుడు నేను మానేమని అనుకోండి, డైట్ చేయండి అంట. పోస్ట్ డైట్కి వచ్చినాక ఒకవేళ కనిపించినా సరే మందులు వాడద్దు, మళ్ళీ డైట్ చేసుకోండి. డైట్ కుదరకపోతే బ్రౌన్ రైస్ తీసుకుంటా, ఇంత అన్నం తిని ఎక్కువ కూరలు తింటా, మెయింటైన్ చేసుకోండి. అలానే కూల్ డ్రింక్లు, స్వీట్లు, ఐస్ క్రీమ్లు, మందు, సిగరెట్లు ఇలాంటి దూరంగా ఉండండి. రోజు గంట వాకింగ్ చేయండి, చెమట పెట్టేటట్టు, నీళ్ళు 2 లీటర్లు తాగండి సిస్టమేటిక్గా. ఇట్లా అన్నీ చెప్తాను. ఏమైనా మంచి అలవాట్లేగా. డి విటమిన్ బాగా పెంచుకోండి, ఎండలో 6 గంటలు ఉండండి, ఇవన్నీ మంచిగా. నువ్వు అవన్నీ పాటించకుండా జస్ట్ బికాజ్ చేసేస్తే మొత్తం నా అకౌంట్లో ఎత్తావా? మరి అంతకుముందు నేను మళ్ళీ నిన్ను ఒకటి అడుగుతున్నా, అంతకుముందు నువ్వు ఏదో సర్జరీ, ఆయన కూడా 5 ఏళ్ల క్రితం 6 ఏళ్ల క్రితం గుండె కదా స్టంట్లు వేశారు, మీరు స్టంట్లు అయిపోయి చచ్చిపోయాడు ఇప్పుడు నేను అంటాగా. మీరు స్టంట్లు వేశారుగా, ఆ స్టంట్లు మనం చచ్చిపోయి ఇప్పుడు అంటాం. మీరు స్టంట్లు అయిపోయి చచ్చిపోయి స్టంట్లు వేసినా బతుకుండాలిగా, మళ్ళీ హార్ట్ స్ట్రోక్ ఎందుకు వచ్చింది? సరే, ఇంకా దానికి చూద్దాం. అంటే వ్యక్తిగా ఇదైతే మీ ద్వారా సవాల్ విసురుతున్నానండి ఆ అడ్డగాడిదని. అరే నువ్వు ఒకటే లెక్క, నువ్వు ఉంటావా ఫీల్డ్లో, నేను ఉంటావా? అట్లానే ఇంతకుముందు మీరనే హేతువాద అడ్డగాడిదలు కూడా సవాల్ విసురుతున్నా. పాతది కూడా తవ్వి తీద్దాం. తారకరత్నం చేశాడని నా డైట్ చేసినట్టు రుజువు చేస్తే, నా డైట్ మొత్తం ఓపెన్గా ఉంది కదా, ఆ డైట్ పాటించాడు చేశాడని, అంతే కదా. నీ మరి అది రెస్పాన్సిబుల్ తీసుకుందాం. నువ్వు కూడా వాళ్ళని తీసుకుంటావా? వాళ్ళ కార్పొరేట్ హాస్పిటల్ నుంచి శవం వచ్చిందంటే మీరు రెస్పాన్సిబుల్ అవుతారా? ఇక నుంచి సంతకాలు పెట్టుకుంటే మానేద్దాం. రెడీనా? ఆహారం తీసుకుంటే ఎవడపోతారండి నరసింహరావు? తింటే పోయేది ఉంటుందంటారా? అంటే వీళ్ళు ఇంకేం చేస్తుందో తెలుసండి. ఇప్పుడు యాక్చువల్గా ఇది ఆ గాడిద అంటాం కాదు, పెద్ద ముఠా పని చేస్తుంది. ఈ ముఠా అంతా కలిపి పని చేస్తుంది. దీనికోసం సంచులు మూటలు పెట్టి దిగారు. అవునా? పెద్ద మీడియా హౌస్లు, పెద్ద పెద్ద మీడియా హౌస్ల దగ్గర ఇంటికి వెళ్ళారు. వీరమాచ రామకృష్ణ నాయుడు దుష్ప్రచారం చేయాలి, ఆడి చచ్చిపోయి నా పక్కన వాళ్ళకి కొనటం ఎంత కావాలి నీకు, నా మీద వీడియో చేస్తే కోటేశ్వరుడు అయిపోతాడు, సొంత డోనర్ అయిపోతాడు.
ఆఫర్లో బ్రహ్మాండం అంతగా వాడుకోండి. భయపడుతున్నారు. అందరూ వాడుకుంటారు. పిల్లలు బోర్డు మంది పిల్లలు ఉన్నారు. అంతగా మీరేమో అసలు మీకు చేతిలో గూగుల్ ఒకటి ఉంటుంది చాలు పిల్లలు వాడుకోండి. అంతగా భయపెడుతున్నారు వాళ్ళని. భయపడటం కాదండి, అది అది దాని ఇప్పుడు నేను సవాల్ చేశానండి. ఇప్పుడు నాగేశ్వర రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తా మాట్లాడాడు, లేకపోతే ఇంకొక ఆయనకి డాక్టర్ గారు మాట్లాడినప్పుడు మంత్రి గారికి నేను కౌంటర్ వీడేసాడు. ఎలా చేసింది తెలుసండి, ముఖర్జీ గారు మాట్లాడినప్పుడు, మీరు భారతదేశంలో అగ్రగాణంలో మాకు గర్వకారణం, ప్రపంచంలో గొప్ప వాళ్ళని సంబోధిస్తా, గౌరవంగా మాట్లాడతా. సార్ నేను ఇదిగో ఈ విజయాలు సాధించా, ఇదిగో సార్ నేను పెట్టింది టైప్ 1 ఇలా తగ్గించాను సార్, నా వెర్షన్ కూడా వినండి సార్. మీరు అంటున్నారు సార్ మీరు ట్రైగ్లస్ వస్తాయని, ఏదో డాక్టర్ గారు గుండె డాక్టర్ గారు మీరు ట్రైగ్లస్ ఫ్యాట్ డైట్ చేస్తే ట్రైగ్లస్ పెరుగుతాయి అంటున్నారు సార్. ఇదిగోండి సార్ 5,000 ఉండేది నేను 100 తెచ్చాను సార్, 4,000 2,000 ఉండేది 100కి నెలలో తెచ్చాను సార్. ఇవి నేను టెస్ట్ మొదలు పెట్టి సార్ చూడండి సార్ నా ల్యాబులు కదా సార్, మీ పెట్టమని అందరినీ పెడతాను సార్, నాకు అవకాశం ఇవ్వండి సార్, నా వెర్షన్ అండి సార్. టైప్ 1లో మీరు ఏదో కనిపెడతానంటున్నారు, నేను ఆల్రెడీ 3 మందిని ఇన్సులిన్ పెంటకప్పుల పారి తగ్గించాను సార్. ఇప్పుడు చైనా వాడు ఎవడో 3 నెలలకి ఇన్సులిన్ మానేశాడంట, దానికోసం కోట్లు ఖర్చు పెడితే ఐలెట్ సెల్స్ మార్చి మొత్తం స్టెమ్ సెల్స్ థెరపీ చేసి అయితే మారింది. నేను మొదటి రోజు పారించిన కొన్ని 100 మంది ఉన్నారని చెప్పా, మీరు చెప్పండి రెస్పాండ్ అవ్వలేదు వాళ్ళు. రవ్వాలుగా ఇప్పుడు నేను ఒక రిపోర్ట్ పెట్టాను సోషల్ మీడియా తిరుగుతాను. ఎవరైనా నేను అనేది ఏంటంటే వాళ్ళు వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు అండి. ఏమండి నాగేశ్వర రెడ్డి గారు లాంటి వాళ్ళు ఎంత లెజెండ్స్ అండి, వాళ్ళ స్థాయి ఏంటి, వాళ్ళ గురించి కన్నా చూడగలిగే స్థాయి ఉంది ఎవరైనా చెప్పండి. కానీ ఎంత వాళ్ళకైనా పరిమితి ఉంటుంది కదా, ఇప్పుడు ఎవరి విభాగాలు వాళ్ళు ఉంటుంది. కళ్ళ ముందు కనపడుతున్నదాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఒకటండి రామకృష్ణ అనేవాడు ఏం చెప్పాడు పక్కనట్టండి, ఇప్పుడు మీ కళ్ళ దగ్గర నేను రిపోర్ట్ పెడతా. ఒక ఆయన 45 ఏళ్ల పర్సన్, ఎప్పటి నుంచో ఇన్సులిన్ తీసుకున్నాడు, టైప్ 1 అంటే నిదర్శనం C-peptide 0.02, ఆయనకి 1.1 నుంచి 4.4 ఉండాలి. 1 monthలో 3.7కి వచ్చింది, ఒక్క ఇన్సులిన్ వాడకుండా. ఇది మెరకల్ కదా, మీరు మూర్చపోవాలి కదా కింద పడి. నరసింహరావు చెప్పండి, మీరు మూర్చపోవాలి కదా. అసలు టైప్ 1 రిజల్ట్ రావటం ఏంటి ఇతను, కానీ మీరు ముందు డిగ్ చేయాలిగా. అడ్డగాడిదలే ఫేక్ అది ఎవడో మాట్లాడి ఫేక్, మీరు ఎదురు పెట్టారు రిపోర్ట్ ఫేక్ అని వేస్తారు అనుకోండి. ఫేక్ అంటే ఇంకా ఈజీగా రుజువు చేయటం. ఇప్పుడు నేను ఒక ఫేక్ పెట్టాను అనుకోండి, చాలా సింపుల్ అది ఫేక్ అనుకోండి, సింపుల్ గా నా మీద కేసు పెట్టి తను ఫేక్ చేస్తున్నాడు, ఇదిగోండి ల్యాబ్ అతను ఇన్ఫ్లుయెన్స్ చేశాడు. ఫేక్ అంటే ఏం చేయాలి, ఒక టెనెట్ ల్యాబ్, ఐసిడ్ ల్యాబ్, అపోలో క్యాబ్లో ఇంకోడడం, నేను డబ్బులు ఇస్తాను ఈ రిపోర్ట్ మార్చమని. ప్రపంచంలో ఏ ల్యాబ్ అయినా రిపోర్ట్ అని ఎవడైనా అట్లా తప్పేస్తారండి. చిన్నాడి దగ్గర నుంచి అడిరుక్కుంటాడు. ఒక రిపోర్ట్ మీరు ఒక ఏదోటి షుగరో హెచ్బిఎన్సీనో జీటీటీనో ఇంకోటి ఎవడ తప్పేయగలడా, సెకండ్ ఒపీనియన్ మరి ఇరికిచ్చేయచ్చుగా, నన్ను అసలు ఇరికిచ్చేయచ్చుగా. అప్పుడు ఆ ల్యాబ్ ఫోన్ చేసి మీరు ఫేక్ చేశారా, ఏ పారామీటర్స్ కనుక్కోండి, చెక్ అయిపోతుంది. పోనీ 1 or 2 10 పెడతాను అనుకోండి, చెక్ చేసుకోండి. అంటే నీకు అర్థం కాకపోతే ఫేక్ అయినా, ఈ గాడిలందరికీ ఉండేది ఏంటంటే వీడికి అర్థం కాలేదు అనుకోండి ఫేక్. సరే, నేను మిమ్మల్ని తీసుకొచ్చి కూర్చోబెడితే చాలా మంది మీతోటి డైట్ గురించి చెప్పించమని అడుగుతుంటారు. సో ఇప్పుడు చెప్తాను, లాజికల్ గా ముగిచ్చేద్దాం. ఇప్పుడు నేను అతన్ని అంటే నేను ఎందుకు అనొచ్చు అంటే, ఒక చదువుకున్నాం, మన చదువుకు ఒక గౌరవం ఉంది. చదువుకు ఒక గౌరవం ఉన్నప్పుడు ఆ గౌరవంతో గౌరవంగా మాట్లాడాలి. ఒకవేళ నీకు ఎవడో గాలి వెదవ అన్నాడు నీతో, నువ్వు ఓపెన్ గా పెట్టకూడదు, ఆ గాడిదే బాగా వెరిఫై చేసుకుని చేయాలి. గాలి వార్తలను పెడితే ఎట్లా, నువ్వు మా డైట్ మీద ఊస్తే నీ మొఖాన 30 పేడ పడద్ది. నువ్వు అంత పోటుగాడు అయితే ఆ షుగర్ నువ్వు దగ్గర చూపించు. పోనీ నువ్వు అంత పోటుగాడు అయితే నేను 100 ఇస్తా, మీ డైట్లో మందులు వాడతా, హార్ట్ స్ట్రోక్ చచ్చిపోయిన లిస్ట్ ఇస్తా. వాళ్ళందరి గురించి ఎలానే పెడతావా, వాళ్ళు రెస్పాన్సిబుల్ చేసే డాక్టర్లను జైల్లో పెడతావా? మీ వైద్యం తీసుకుంటా, మీ స్టాటిన్లను వాడతా, క్లోపిడ్రిక్లు మొన్నే చెప్పారు సోమరాజు గారి దగ్గర నుంచి వీళ్ళంతా ప్రెస్ మీట్ పెట్టి, మేము ఇచ్చిన మందుల్లో 39% సరిగ్గా పనిచేయట్లేదు, క్రోపిడిగలు, స్టాటిన్స్ దీర్ఘకాలంగా వాడుతున్నట్లు వీళ్ళందరికీ తిరిగి వస్తాయని చెప్పారు. మరి ఇన్నాళ్ళు ఇచ్చిన బలైపోయిన వాళ్ళ సంగతి ఏంటి? ఇది ఇంత ఆన్ రికార్డ్. సెప్టెంబర్లో మీరు పేపర్లో కూడా చూసుకోవచ్చు, అన్ని పేపర్లు వేసారు. హైదరాబాద్ ఎడిషన్లో పెద్ద పెద్ద డాక్టర్లు పి సత్యనారాయణ గారు లాంటి వాళ్ళు చాలామంది ప్రముఖ కార్డియాలజిస్టులంతా కూర్చుని, ఏదో జీనోమ్ ఫౌండేషన్ ఎవరో ఆధ్వర్యంలో కూర్చొని ఈ విషయం చెప్పారు. మేము దీర్ఘకాలంగా వాడుతున్న రోగులను అధ్యయనం చేస్తే 126 మందికి అసలు పనిచేయట్లేదు, ఇంతమందికి 13 మందికి ఓవర్ యాక్షన్ చేస్తున్నాయి, అంటే సుమారు 39% మందికి అవి పనిచేయట్లేదు చెప్పారు. ఎక్కడన్నా ఒక మందు 39% చేయాలంటే 61 మంది పనిచేస్తుందా? ఎవరికి పనిచేయట్లేదు మీనింగ్, దాని మీనింగ్ ఏంటి? ఎవరికి పనిచేయట్లేదు. సరే ఒకటి చెప్తాను, మీరు స్టంట్ వేశారు, డ్రగ్ ఎలివిడింగ్ స్టంట్ వేశారు, మీరు 14 రకాల ట్యాబ్లెట్ ఇచ్చారు, అతను వేసుకుంటున్నాడు. ఆ టైంలో అతను కొలెస్ట్రాల్ 50 లోపే ఉంది, ఎల్డిఎల్ టోటల్ కొలెస్ట్రాల్ 100 లోపే 90 లోపే ఉంది. అలానే ట్రైగ్లైస్ కూడా 70 దగ్గరే ఉంది. 2 ఏళ్ల పాటు 44 నెలల పాటు అలాగే ఉంది. స్టంట్కి ముందు అలాగే ఉంది, తర్వాత అలాగే ఉంది. మరి మీరు వేసుకున్న స్టంట్లోనే పూడిపోయి డ్రగ్ ఎలివిడింగ్ స్టంట్ మనం వేసిన దాంట్లోనే తిరిగి ఇన్స్టెంట్ రిస్టోనెస్ వచ్చి నేను చూపిస్తాను. మామూలుగా ఒక ప్లేక్ ఏర్పడడానికి 12 నుంచి 20 సంవత్సరాలు పడుతుంది. మరి మీరు మందులు వాడుతున్నా కానీ సంవత్సరం 2 సంవత్సరాలు చూపిస్తే మీరేం చేస్తారు? వాళ్ళు జైల్లో పెడదామా? వాళ్ళు జైల్లో పెడదామా?
స్టంట్ వేసుకున్నా తిరిగి స్టంట్ వేసుకున్న వాళ్ళని జైల్లో పెడతాం. మరి మేము మందులు వాడుతాను వస్తుంటే ఆ మందులు వాళ్ళని ఎక్కడ పెడతాం? నేను రెడీ ఇప్పుడు నేను వందల సాక్ష్యం పెట్టుకున్నాను. నేను ప్రజలు ఒక ఆరోగ్య గురువుగా భావించి నా దగ్గరికి వస్తారు, అన్ని రకాల వాళ్ళు వస్తారు. నాకు నాలెడ్జ్ ఎందుకుంటుందంటే నా దగ్గరికి అనేక రకాల వాళ్ళు వాళ్ళ సమస్యల నివృత్తి కోసం నా దగ్గరికి వస్తారు, ఒక హెల్త్ గురుగా నమ్మి. అందులో ఈ ప్రపంచంలో చాలా మంది దగ్గర కేసులలో నిజానికి అది ఒక అదృష్టం ఉండాలి. ఒక గొప్ప ఆర్థోపెడిషన్ కేవలం కీళ్లు మారుస్తాడు, ఒక గ్యాస్ట్రాంటాలజిస్ట్ ఆ జీవితకాలంతో పొట్టలను చూస్తాడు, ఒక గైనకాలజిస్ట్ ఆ భాగమే చూస్తుంది. కానీ నాకు పిల్లలు లేని వాళ్ళ సమస్యకు వస్తారు, అలానే లవకాయం వాళ్ళు వస్తారు, సనబడిపోయిన వాళ్ళు వస్తారు, రొమటైడ్ ఆర్థరైటిస్ వాళ్ళు వస్తారు, ఆటోఇమ్యూన్ వాళ్ళు వస్తారు, టైప్ 1 వాళ్ళు వస్తారు, డయాబెటీస్ వాళ్ళు, ఎస్ఎల్ఏ వాళ్ళు, క్రాన్స్ వాళ్ళు, రకరకాల డిసీజ్ వాళ్ళు, క్యాన్సర్లు, డయాలసిస్ ఉన్నాడు. అన్నిటికీ డిఫరెంట్ ఆయా స్థాయిని బట్టి వాళ్ళు చేసేదాన్ని బట్టి ఫలితాలు వస్తాయి ఖచ్చితంగా. మంచి ఫలితాలు లేదే మౌత్ రాక్ ఎందుకు వస్తారండి? నాకేమైనా ఇన్స్టా అకౌంట్ అదే చూసేమన్నా ఇప్పుడు నాకు ఎంత పాపులర్ మీకు తెలుసు. నేను మీటింగ్ పెడితే 25 నుంచి ప్రపంచ చరిత్రలు ఎవరికి జరగలేదు 8 గంటలు కూర్చున్నాం. కానీ ప్రపంచంలో ఇంకో మనిషిని సెర్చ్ చేసి చెప్పండి ఎవడైనా. ప్రపంచంలో అడుగుతున్నా, ఒక డైట్ మీటింగ్ చెప్తా అంటే 6 గంటల నుంచి 9 గంటల పాటు అలా కూర్చుని రాత్రి 2 దాకా కొన్ని వేల మంది, 5,000 నుంచి అన్ని వేల మంది విన్నారంటే 25,000 మంది దాకా. ఏదో లేకుండా ఎందుకంటారు చెప్పండి? అంటే నా దగ్గర నుంచి ఫలితం లేకుండా ఊరినే అదేమైనా ఆధ్యాత్మిక ప్రోగ్రామా లేదా సినిమా ప్రోగ్రామా? అంత ఒక వ్యక్తి ఏకదాటిగా మాట్లాడి తిన్నారంటే సంథింగ్ ఉంది కదా నా దగ్గర. ఇప్పుడు నాకు ఫేస్బుక్ అకౌంట్ ఉందా? ఫేస్బుక్ నేను ఎప్పుడో ఇటు మానేసి 2-3 ఏళ్ళ వేసాను. నాకు టెక్నాలజీలో నేను ఉండను, అసలు నాకు ఇన్స్టా అకౌంట్ లేదు. అదేంటో ట్విట్టర్లో నేను ఎప్పుడు జీవితంలో చూడలే. ఏదో మా ఫాలోవర్స్ ఎవరిని ఆళ్ళు పెట్టుకుంటే ఆళ్ళు పెట్టే తప్ప నేనుంటే ఆయన్ని కూడా పెట్టేవాడిని కదా. నాకు దేంట్లో లేను కదా నేను. మరి మా ఒకళ్ళొకళ్ళు తెలిసే కదా వచ్చేది అంత కనీసం. వాళ్ళ వ్యవస్థ ఏర్పాటు చేసుకుని నేను అక్కడ చూస్తా. నేను వేస్తాను వీడియోలు కూడా. మీ హాస్పిటల్లో జనాలు ఉన్నప్పుడు అటు వస్తూ చూస్తే బయట 100-150 మంది జనాలు కనపడుతున్నారు. అంటే ప్రజలు నమ్మకాన్ని నిదర్శనం అండి. అంటే నా మీద దాడి జరిగిన ప్రతిసారి నేను బలపడతాను వచ్చాను. నా మీద వీళ్ళు రాళ్ళేస్తాను, ఈ అజ్ఞానంగా రాళ్ళేస్తాను కొద్దీ నేను బలపడతాను వచ్చాను. నా మీద వాళ్ళు ఎంత ఏడిస్తే ప్రజలకు అంత మేలు జరుగుతుంది. ప్రజలు మరింత సంఘటితం అవుతారండి. ఒక న్యూస్ పేపర్లో పెద్దది ఖర్చు అయిపోతారని ఇస్తే 1,000 మంది పోయారు, 1,00,000 మంది పోయారని 10,000 మంది వచ్చి మీటింగ్ 20,000 మంది వచ్చారు మరుసటి రోజు కల్లా. అట్లానే ఒక టీవీ ఛానల్ నా మీద అటాక్ చేస్తే టీవీ ఛానల్కి మరుసటి రోజు అసలు అలోపతి డాక్టర్లు ఎవరు సపోర్ట్ చేయడం చోట 60 మంది డాక్టర్లు ముందుకు వచ్చి ఛానల్ దగ్గర నుంచి ముందుకు వచ్చి మేమున్నాం రామకృష్ణ గారు ఎంకమాలి ఏమన్నా మేమున్నాం రా అని టాప్ డాక్టర్స్, మళ్ళీ టాప్ డాక్టర్స్ అవగల ఎవడరా అనేది రామకృష్ణ సైన్స్ మేము చదివాం, మేము ఆచరించాం. సో డాక్టర్లు కూడా మద్దతు, వేల మంది డాక్టర్లకు మద్దతు. వాళ్ళందరూ తెలుసండి, ఫాలో అవుతున్నారు కూడా. ఈ ఒకళ్ళిద్దరు సత్రకాయగాలి డాక్టర్ల పేరు అడ్డం పెట్టుకుంటారు, అందరూ తెలుసు. డాక్టర్లు అందరూ ఫాలో అవుతారు, వచ్చిన మంది ఫాలో అవుతారు. నాకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఏమంటే నేను నా దగ్గర సీక్రెట్ లేదండి నరసింహరావు. ఓపెన్ నేను ఏమైతే చేస్తున్నానో ఇప్పుడు డయాబెటీస్ ఉంటారు 3 గంటల వీడియోలు చెప్పా. టైప్ 2 ఎలా తగ్గిస్తాను, టైప్ 1 ఎలా తగ్గిస్తాను చెప్పేసా. నువ్వు చేతనైతే సబ్జెక్ట్ దాని కౌంటర్ చెప్పాలి. అంటే సబ్జెక్ట్ కౌంటర్ చెప్పమంటే గూగుల్ ఎత్తుకురావటం కాదు, నువ్వు కూడా తగ్గించి పెట్టాలి. నువ్వు గూగుల్ చెప్పేదాన్ని గూగుల్ ఎలా ఉంటుందంటే గూగుల్ వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఏంటంటే ప్రతిదీ గూగులే, ఇలా గూగుల్ తప్పితే ఏం తెలియదు. గూగుల్ కొడితే ఒకటి వస్తుంది, అది తీసుకొచ్చి ఇదే సైన్స్ అంటారు. వచ్చిన సాగు ఏంటంటే కాఫీ తాగితే క్యాన్సర్ వస్తుందని రోజు పేపర్లో చూస్తాం, ఒక స్టడీ ఉందని. కాఫీ తాగితే వస్తుందని ఒకటి చెప్తాడు, కాఫీ తాగితే క్యాన్సర్ తగ్గుతుంది ఇంకో స్టడీ ఆస్ట్రేలియా చెప్పింది. స్టాటిన్ వేసుకుంటే అద్భుతం, గుండె జబ్బులు తగ్గుతాయి 100 స్టడీలు ఉన్నాయి. స్టాటిన్ వేసుకుంటే పోతావరాని 1000 స్టడీలు ఉన్నాయి. స్టడీది ఏముంది, అటు ఉంటుంది ఇటు ఉంటుంది కదా. మరి ఇంతవరకు నేను స్టడీలు చదువుతున్నానంటే ఆడ పిల్లగాడు, ఆడ గూగుల్ గాడు, ఆడ ప్రాక్టికల్. ఇప్పుడు వచ్చిన తర్వాత తెలుసండి, నాతో మాట్లాడే స్టేజ్ పర్సన్లు ఎవడో ఆడ జీవితంలో పేషెంట్ చూసిన అనుభవం ఒకటి ఉండదు. పేషెంట్ చూసినాడు ఎవడో ఉండడు. ఇప్పుడు నేను ఉన్నానండి, ఎవడైనా మురిగినా నేను 150 మందో ఉండదు, మీరు చెప్పినంతమంది 100 మందో 50 మందో 20 మందో 200 మందో చూస్తున్నాను కదా రోజుకి. ఇన్నేళ్ల నుంచి 9 ఏళ్ల నుంచి ఉంటా, నా నెంబర్లు, నా గ్రూపులు, వ్యవస్థ ద్వారా నేను అందరికి అందుబాటులో ఉన్నాగా. నేను మాట్లాడాలి, సమాధానం చెప్పాలిగా. నాకేమైనా తేడా వచ్చిందనుకోండి, 1 నెల తర్వాత 2 నెలల తర్వాత 6 నెలల తర్వాత నేను సమాధానం చెప్పాలిగా. ఆవిడికి లేని బాధ మీకు ఏంట్రా, అంతెందుకు. వీళ్ళు ఎలా ఉంటాయంటే ఈ గాడిదలు అనేవి కూడా ఇందాక మీకు ఒకటి చూపించారండి, నాకెవరో పంపించారు దాన్ని, ఒకటి చూశారు. దాని మీద దుష్ప్రచారం ఏంటి, నా సలహా అయినంటే ఒకటికి మీరు చదివారు, మీకు చూపించాను. ఏముందా అంటూ అండి, ఈ విఆర్కే సలహా అని 10 సంవత్సరాల తర్వాత ఇమ్యూనోథెరపీ వద్దని అడిగేప్పుడు రియాక్ట్ అయిందని. అంటే దాని మీనింగ్ ఏంటి, ఇది ఒక గూగుల్ అజ్ఞాని పోస్టు. అందులో ఏమంటాడు, జాగ్రత్తగా అండి, ఒకటే చెప్తున్నాయి, ఒక సంఘటన చెప్తున్నాను. అందులో అతను సరే పేర్లు ఎందులేండి, వీళ్ళంతా పేర్లు చెప్పే స్థాయి వాళ్ళకి లేదు. కానీ వాళ్ళకి ఈ 10 ఏళ్ల క్రితం, సపోజ్ 10 ఏళ్ల క్రితం అతను ఆ సలహాని ఇమ్యూనోథెరపీ చేసుకోకపోతే ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత రియాక్ట్ అయిందా అంటే 10 ఏళ్ల ముందు నేను డేట్ చెప్పారా, నేను 9 ఏళ్ళు అయింది డేట్ చెప్పి, అప్పుడు నేను చెప్పాలా. పాయింట్ నెంబర్ 1.